లెంపలేసుకున్న బాహుబలి దర్శకుడు రాజమౌళి. శ్రీదేవి హుందాగా ప్రతిస్పందించిన తీరు రాజమౌళిని ఆత్మరక్షణలో పడేశాయి. మామ్లో ఆమె అద్వితీయ నటన చూశాక చాలామంది ప్రేక్షకులు రాజమౌళి ఆమెపై గుప్పించిన సంస్కారరహిత వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి సోషల్ మీడియా ఇకనైనా శ్రీదేవి అంటే ఏమిటో అర్థమైందా రాజమౌళి, లేకపోతే ఒకసారి మామ్ చూడు అంటూ హితబోధకు దిగింది. ఎడాపెడా ఫ్లైట్ టికెట్లు అడిగింది, హోటల్లో మొత్తం ఫ్లోర్ బుక్ చేయమంది, 8 కోట్లు అడిగింది, హిందీ అనువాదంలో షేర్ అడిగింది. అమ్మయ్య, ఆమెను తీసుకోకపోవడమే నయమంది, లేకపోతే సినిమా ఎత్తిపోయేది. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించిన సంగతి తెలుసు కదా. ఆమె చాలా రోజుల పాటు స్పందించలేదు. తర్వాత తాపిగ్గా డిగ్నిఫైడ్గా స్పందించింది. హోటల్ ఫ్లోర్ అంతా ఏం చేసుకుంటాను, నా కూతురు పెళ్ళా, ఇలాంటి డిమాండ్లు పెట్టేదాన్ని అయితే ఇన్నేండ్లు ఫీల్డ్లో ఉండేదాన్నా అంటూ రాజమౌళితో పాటు ఆ ఇంటర్వ్యూయర్ రాధాకృష్ణకు మెత్తగా చురకలంటించింది. మామ్ సినిమా మరోసారి భారతీయ వెండి తెరపై శ్రీదేవి స్థానం ఏమిటో తేల్చి చెప్పింది. మళ్ళీ పాత వివాదాన్ని మీడియా సహజంగానే తెరపైకి తీసుకువచ్చింది. రాజమౌళిని పాత వివాదానికి సంబంధించి కెలికింది. రాజమౌళి స్పందిస్తూ, తప్పే, చింతిస్తున్నాను, నేను పబ్లిక్గా ఆ కామెంట్స్ చేసి ఉండకూడదు అని చెప్పాడు. అదే సమయంలో ఆమెపై చేసిన వ్యాఖ్యల్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఎవరు చెప్పిందేమిటో, ఎవరు చెప్పింది నిజమో ప్రజలే నిర్ణయించుకోగలరు అని తన వాదనకు తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నాడు. నిజానికి శ్రీదేవి అభిమానులకు కూడా డబ్బు అధికంగా అడిగింది, లాభాల్లో వాటా అడిగింది వంటి వ్యాఖ్యలను నెగిటివ్గా ఏమీ తీసుకోలేదు. ఇండస్ట్రీలో అడిగేవాళ్ళు అడుగుతూ ఉంటారు, ఇచ్చేవాళ్ళు బేరం ఆడుకుని ఇచ్చేదేదో ఇస్తూ ఉంటారు. అత్యంత సహజం. అవి ఎప్పుడు ప్రచారంలోకి రావు. ఇచ్చేవాడికి తీసుకునేవాడికి నడుమ వ్యవహారం అది. అయితే రమ్యాకృష్ణన్ తీసుకుని మంచి పని చేశాం, శ్రీదేవిని తీసుకోకపోవడమే మంచిదైంది, లేకపోతే మునిగిపోయేవాళ్ళం అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలే ఆమెతో పాటు ఆమె అభిమానులను హర్ట్ చేశాయి. బాహుబలి విజయాల తర్వాత రాజమౌళిలో విపరీతంగా యాటిట్యూడ్ పెరిగిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినవచ్చాయి. ఇండస్ట్రీలో రాజమౌళి కదలికల్ని, ఎదుగుదలను ఆసక్తిగా పరిశీలిస్తున్న వారికి తన వ్యాఖ్యల తీరు నచ్చలేదు. సో తన వ్యాఖ్యల్ని తాను ఖండించుకోకుండానే బహిరంగంగా కామెంట్స్ చేసి ఉండకూడదని, అది తప్పేనని అంగీకరించడం ద్వారా ఈ వివాదాన్ని ఇక్కడితో క్లోజ్ చేయాలని రాజమౌళి అనుకున్నట్టున్నాడు. గుడ్ అంటున్నారు ఇండస్ట్రీ వాళ్ళు.